ఒక కుటుంబం మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ని ఆశ్రయించడం జరిగింది. పిల్లకి ఏం ప్రాబ్లం అసలు? నడుములో ప్రాబ్లం. మనం నడిపిస్తే నడుతుంది కానీ ఒక్కతే నుంచోలేదు. పుట్టినప్పటి నుంచి నేను డెలివరీలో నొప్పి లేకపోతే రాడ్లతో పెట్టి లాగేశారు. లాగేయడం వల్లనే అందరి పిల్లలు ముందు నడుస్తారు అన్నారు, ఈ పిల్లలు లేటుగా నడుస్తుంది అన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చూపిస్తేనేమో ఆపరేషన్ పడద్ది అని అంటున్నారు. హస్బెండ్ ఉండట్లేదు. పాపిలా ఉంది అనేసి మళ్ళీ మా అమ్మకి మేము ఇద్దరం ఆడపిల్లలు, ఇంటి పేరు ఉండదు ఏముండదు అనేసి మళ్ళీ ఆడపిల్ల పుడద్దు అనేసి వదిలేసి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. మా అమ్మ ఒక్కతే తీసుకొచ్చి మా ఇద్దరిని చూసుకుంటుంది. మీ హస్బెండ్ గారు ఏం చేస్తారు? ఆయన ఉన్నారు. ఆయన నాకేం పని పోయిన పొడుగో తెలందరూ పెంచుకుంటున్నా అని ఆయన మాది పాల్గొడు అక్కడ ఉండిపోయాడు. ఆయన మా అమ్మను పట్టించుకుంటలేదు. చూపి 2 సంవత్సరాలు పెద్దదైంది. అప్పుడు కూడా చేయాలంటే ఇబ్బందే కదా. టీవీ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చాము. అంటే వాళ్ళు మమ్మల్ని హెల్ప్ చేయడం జరిగింది. ఇలాగ పాపకి ఇలా అవుతుంది, దాని మొత్తానికి మంత్ కి 1 lakh అట్లా అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగేది ఏం లేదు, నా బిడ్డని లేపి స్కూల్కి పంపించండి. నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఈ రోజు మనం దెందులూరులో రామారావు గూడెంలో అయితే మనం అయితే ఉన్నాం. ఒక కుటుంబం మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ని ఆశ్రయించడం జరిగింది. బట్ ఆ కుటుంబానికి ఏ సహాయం కావాలి, అసలు ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఈ రోజు తెలుసుకోవడానికి మనమైతే వచ్చాం. మా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది, మీ వంతు సహాయం కోసం కూడా మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ కుటుంబానికి ఏ సహాయం కావాలో వెళ్ళి మనం తెలుసుకొని వాళ్ళ సహాయానికి మన సపోర్ట్ అయితే అందజేద్దాం. మా పాప పేరు శ్యామల. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. ఓకే, మా మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ని ఆశ్రయించడం జరిగింది. మీరు పిలిచారు, అసలు ఏంటి మీ సహాయం, ఏం కావాలనుకుంటున్నారు? ఈ పిల్లకి ఆపరేషన్ చేపిస్తే లైన్ అవుద్ది అంటున్నారు. పిల్లకి ఏం ప్రాబ్లం అసలు? నడుములో ప్రాబ్లం. మనం నడిపిస్తే నడుతుంది కానీ ఒక్కతే నుంచోలేదు. స్టెబిలిటీగా నుంచోలేదు, నడవలేదు. అన్ని మేమే దగ్గరుండి చూసుకోవాలి. ఒకరు ఉండాలి అసలు దగ్గర. ఈ పిల్ల దగ్గర ఆడపిల్ల 9 సంవత్సరాలు. మొత్తం పుట్టినప్పటి నుంచి నేను డెలివరీలో నొప్పి లేకపోతే రాడ్లతో పెట్టి లాగేశారు. లాగేయడం వల్లనే అందరి పిల్లలు ముందు నడుస్తారు అన్నారు, ఈ పిల్లలు లేటుగా నడుస్తుంది అన్నారు. ఇప్పుడు హాస్పిటల్లో చూపిస్తేనేమో ఆపరేషన్ పడద్ది అని అంటున్నారు. హాస్పిటల్ మళ్ళీ వెళ్ళి మీ ద్వారా అయ్యిందని మీరు కంప్లైంట్ ఏం జరగలేదా? అన్ని అంటే వాళ్ళు చెప్పారు ముందుగా ఇలా ఉంటది, నడుస్తుంది, అన్ని చూసుకోవాలి దగ్గర. మనకేంటంటే ముందే ఏదైనా సరే వాళ్ళ మిస్టేక్ ఉన్నా సరే ఒక సంతకాలు పెట్టి చేస్తారు. ఓకే, హస్బెండ్ ఉండట్లేదు. లేదు, వేరే పెళ్ళి అయిపోయింది. ఈ పాపిలా ఉంది అనేసి మళ్ళీ మా అమ్మకి మేము ఇద్దరం ఆడపిల్లలు, ఇంటి పేరు ఉండదు ఏముండదు అనేసి మళ్ళీ ఆడపిల్ల పుడద్దు అనేసి వదిలేసి వేరే పెళ్లి చేసేసుకున్నాడు. అంటే ఎంత వదిలేసినా సరే ఆయనకు పుట్టిన బిడ్డ, కన్న బిడ్డ కదా. 9 సంవత్సరాలు బట్టి నేనే పెంచుకుంటాను. ఖచ్చితంగా పాప అలా ఉండాలండి. పాపను కూడా అసలు పాపను చూడడానికి కానీ 5 నెలలప్పుడు వదిలేసాడు. అడుగుతాడా అమ్మ? అసలు ఫోన్లో ఏమి చేయడు, రాడు అసలు. మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది? అన్నీ అయిపోయినాయి. ఇంకా వద్దు ఇలా ఉందనేసి వద్దనేసి వేరే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితోనే పెళ్లి చేసుకుంటాను అని అలా చెప్పేవాడు. ఇలా ఉందని వదిలేశాడు.
ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? మామూలుగానే కుదిర్చిన మ్యారేజ్. తను కొంచెం ఆయన ఏం చేస్తా ఉంటారు? ఆయన మామూలుగా కార్ డ్రైవింగ్ అని టార్డర్లో అలా తోలేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడన్నది నాకు తెలీదు. ఇంకా మీరు కూడా ఇంకొద్దురని వదిలేసారు. మరి పిల్లలతో నీకు ఎలా సాగుతుందమ్మా? మా అమ్మగారు వెళ్ళి తీసుకొస్తుంటే ఈ పిల్లని మా ఇద్దరిని మా అమ్మే పెంచుతుంది. నేను ఈ పిల్లని దగ్గరుండి అన్ని నేనే చూసుకోవాలి. మా అమ్మ ఒక్కతే తీసుకొచ్చి మా ఇద్దరిని చూసుకుంటుంది. మీకు అనిపించలేదా అంటే నేను కూడా బయటకు వెళ్ళి కష్టపడితే రూపాయి వస్తారు? వెళ్ళాలంటే ఈ పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్తారు? చాలా బాధ అండి, చెప్పుకోవాలి కానీ మరి తను వల్లే కదా తనకి గర్భం వచ్చేలాగా అయింది. యమన కాలం అంతా పాపాలుగా పిలకొస్తాం అలా అయిపోయింది. ఇప్పుడు వచ్చింది వయసు 13 చేసాం. మీరు కూడా అమ్మా తెలియని వయసులో పెళ్ళిళ్ళు చేసేయడం, ఏదో ఏదో మనకి ఆడపిల్ల ఉంది ఫస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక భారం తీసేయాలని అనడమే తప్ప నుంచి సరైన వయసు అవగాహన లేని వయసులో పెళ్లిళ్ళు చేసేయడం. ఇప్పుడు 27 ఇప్పుడు ఏప్రిల్ 1 వస్తే 27. ఇప్పుడు మీరు అప్పుడు ఆ పెళ్లి చేయకపోతే కనుక ఆ అమ్మాయి ఏం సాధించేదో, ఏం చదివేదో, ఏ ఉద్యోగాలు చేసేదో. సరే రాత ఎవరేమంటే ఎవరేం చేస్తాం అంతే. అయిపోయిన తర్వాత ఎవరేం మాట్లాడుకున్నా సరే ఏముండదు. మరి పాపకి అంటే హాస్పిటల్స్కి తీసుకెళ్తున్నారమ్మా? ఇక్కడ చిన్న తిరుపతి హాస్పిటల్లో సార్ చూపించాం. విజయవాడ తీసుకెళ్తే హైదరాబాద్ నుంచి వాడేనండి. వాడితే అది మా అమ్మ అని గుర్తింపు ఉండడానికి. దానికి వాడే అన్ని తెలుసు. మనం పేరెంట్కి వెళ్ళగానే పలికిద్ది. నవ్యానా? శ్యామల శ్యామల పలికిద్ది. అన్ని ఏదన్నా వచ్చినా ఆకలేసినా చెప్పిద్ది, ఇలా పట్టకేసి చూపించి. బాత్రూమ్ వచ్చినా చెప్పిద్ది, కానీ మాటలు రావద్దు. అన్ని తెలిసి కాకపోతే స్కూల్కి వెళ్తావా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అమ్మా, మన బిడ్డ అందరూ ఏమో మంచిగా చదువుకుంటారు, 9 ఏళ్ళకి బయటకు వెళ్తా ఉంటారు అంటారు. మరి జీవితాంతం కాలం మరి బిడ్డని ఇలా చూసుకుంటే మరి నీ పొజిషన్ ఏంటి? ఈ పిల్లలు అయిన అయితే నేను ఏదో చేసుకోవచ్చు అనుకుంటున్నా. ఆపరేషన్ చేస్తే లైన్ అవుద్ది, నడుస్తుంది అన్నారు. నడుస్తుంది, లైన్ అవుద్ది. ఈ పిల్లంతరికే లైన్ అవుద్ది అన్నారు ఆపరేషన్ చేస్తే. అప్పుడు ఏదో చేసుకోవచ్చు అనుకుంటే ఇలాగే ఉంటుంది, ఇలా చూసుకుంటా ఉంటున్నాను ఇంట్లో. అవుతుంది, ఏం కంగారు పడద్దు. ఖచ్చితంగా చూపించే విధానం లేదండి. పోషించడానికే సరిపోతుంది. నేను కష్టపడితే ఆడవాళ్ళు అంతే కదా. మరి మీ హస్బెండ్ గారు ఏం చేస్తారు? ఆయన ఉన్నారు. ఆయన నాకేం పని పోయిన పొడుగు వీళ్ళందరూ పెంచుకుంటున్నా అని ఆయన మాది పాలగుడు. అక్కడ ఉండిపోయాడు ఆయన. మా అమ్మని పట్టించుకుంటలేదు. ఇది అమ్మగారు. వీళ్ళందరూ మా వాళ్ళే. కాకపోతే ఏదో కూర సాయం చేస్తారు తప్ప మనకి వేరు అంతే కదా. ఇల్లు మన చుట్టాలే. చెల్లె ఉంది అమ్మాయి. ఆ పరీక్షల వల్ల అక్కడ ఉంటాము. అప్పటి వరకు ఇల్లు పిల్ల శుభ్రం చేద్దకు అక్క ఉండి కరెంటు బిల్లు కట్టుకుని మీరైనా మనోళ్ళే కదా అనేసి ఆ పిల్ల మాకు అప్పు చెప్పి వెళ్ళింది. పిల్లకి కొంచెం అంటే చూసే ప్రేక్షకులు కూడా చెప్తున్నాము, పిల్లకి 9 సంవత్సరాలు వచ్చేసినాయి. ఖచ్చితంగా త్వరగానే నయం అవ్వాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కాబట్టి ఆ పిల్ల కూడా నెక్స్ట్ ఒక ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి త్వరగా రెడీ అవ్వాలి. మరి వీళ్ళ తోటి పిల్లలందరూ స్కూల్స్ కి వెళ్తారు కదా, అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అమ్మా? నా బిడ్డ ఈ పిల్ల కూడా వెళ్తే బాగుండు, గుమ్మని లైన్ అవుతే బాగుండు అనుకునేదాన్ని. ఈ పిల్ల నాతో పాటు నేను కన్నా తర్వాత మా అక్కోళ్ళు కన్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఈ పిల్లలా ఉంటుంది. నీకు అర్థమైందా శ్యామలా? అంతే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఈ సమయంలో మాక్సిమం ఖచ్చితంగా భర్త అనేది తోడుంటే అది వేరు. ఇప్పుడు భర్త లేరు అండ్ పిల్ల చూస్తే పిల్ల పొజిషన్ ఇలా ఉంది, అండ్ అమ్మ చూస్తే కూతురు కోసం ఇలా ఎంత చేస్తుంది. తల్లి మరి బెడ్ల కోసమే కదండి. 9 మాసాల కన్నా తల్లి మీరు గ్రేట్ అమ్మా, మీరు నిజంగా గ్రేట్. ఎందుకంటే అన్న తర్వాత నేను 4 సంవత్సరాలు అండి ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు బట్టి ఆ హాస్పిటల్లో చేసుకుని పోషించాను.
ఖచ్చితంగా అమ్మ మీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది. మరి పాపకి ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందని నేను చెప్పారా? డాక్టర్ మామూలుగా ఆయన ఫోన్ చేస్తే అక్కడ ఇంత వద్దామా, ఒక 4 రోజులు ఉండాలి, ఎంత వద్దని అయితే చెప్పను, పిల్లని చూసి పొజిషన్ చెప్తాను అంటున్నారు. హైదరాబాద్ అన్నారు, అక్కడ కూడా అలాగే అన్నారు. మాట్లాడమని మేబీ ఎంత ఖర్చు అవుతుందని చెప్పారా? సుమారు అయితే ఇక్కడైతే ఒక 50,000 చిల్లర వద్ది, పాపని తల్లిని అక్కడ వదిలేసేటట్టు 4 రోజుల పాటు. తర్వాత సర్జరీకి ఎంత అవుతుందో వాళ్ళే చెప్తారు. చెప్తారు. లేదు ఫిజియోథెరపీ వల్ల లైన్ అవుతే పర్వాలేదమ్మా, ఆ పిల్ల వాష్రూమ్కి వెళ్తాం, తినటానికి అలాగైతే చాలు, మీకు ఇంకా పని ఏదో చదివి ఇది అయ్యే వరకు అంత కాకపోయినా నన్ను చెప్తున్నారు సార్. అది ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎవరన్నా ఏదన్నా ఎవరి బిడ్డ అన్నా బిడ్డే. యాక్చువల్లీ మనం కొంతమంది కోసం చాలా ప్రయత్నించామండి, ముందు వీడియోలో కూడా మీరు ఉండే ఉంటారు. నేను అదే విధంగా కూడా మనకి సహాయం కోసం ఎదురు చూసే కుటుంబాలు కానీ, సహాయం కోసం ఎదురు చూసే ప్రాణాలు కానీ చాలా ఉన్నాయి. అది మనకి చిన్నపిల్లలు అంటే కనుక ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఇప్పుడు కొంతమందికి సహాయం చేస్తున్నారు, చెయ్యాలి. నేను అదే విధంగా ఈ రోజు మనం ఏం పేరమ్మా, శ్యామల దగ్గరికి అయితే మనం వచ్చాము. నిజంగా వాళ్ళు చూస్తున్న వాళ్ళ కుటుంబం పొజిషన్ అయితే మనం చూస్తే కనుక నిజంగా ఈ సమయంలో అండగా ఉండేవాళ్ళు అండలేరు. అండ్ ఒక ఆడపిల్లని కొంచెం దేనికి మేబీ సహాయం లేకుండా, అంటే ఏ పని చేసుకోలేని ఒక మంచానికే అంకితం అయిపోతున్న ఒక పాపను పట్టుకొని అండ్ ఏ పనికి వెళ్ళకుండా, ఎందుకని ఏ పనికి వెళ్ళాలన్నా సరే ఆ పిల్లని ఉండడానికి, ఆ పిల్లని చూసుకోవడానికి ఉంటారు. ఒక్కొక్క కన్న తల్లే పెంచుతుంది. ఖచ్చితంగా తక్కువ సహాయం అవుతుంది. మేబీ ఒక 50,000 ఉండడానికి చేయడానికి, ఒక సర్జరీకి అయితే 1,00,000 రూపాయల వరకు అవుతుంది అంతే. ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయండి. అందరిది ప్రాణం ఖచ్చితంగా చేయాలంటే వాళ్ళకి సహాయం చేయాలి, మనకి సహాయం చేయాలి, అందరికీ సహాయం చేయాలి. సహాయం చేసే మనుషులు ఖచ్చితంగా ఉన్నారు, మనకు ముందు చూస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ పాపకు కూడా సహాయం కోసం మా మాస్టర్ టీవీ తరపు వీడియో చేయడం జరుగుతుంది. చూసే ప్రేక్షకులు కూడా మీ వంతు సహాయం చేయండి. నేనైతే కింద వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను పెడతాను, వాళ్ళ నెంబర్స్ అన్నీ పెడతాను. ఒకసారి వాళ్ళతో మీరు మాట్లాడి అండ్ వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో మీరు చూసుకొని మీ వంతు సహాయం కూడా చేయండి. అది మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ నుంచి కూడా సహాయం అందుతుంది. అండ్ మరి ఎవరి దగ్గర పెద్దల దగ్గరికి వెళ్ళలేదా అమ్మ? మేబీ రాజకీయ వ్యక్తుల దగ్గరికి కానీ, తెలిసిన వాళ్ళ దగ్గరికి కానీ? మన చింతనేని ప్రభాకర్ దగ్గరికి 3 సార్లు 4 సార్లు ఆటో 500 800 కట్టించుకుని కూడా తీసుకెళ్ళాం. చూద్దాం చేద్దాం. పెన్షన్ కూడా రాలేదండి, అది వచ్చి సదరం కాగితాలు అన్ని రప్పించుకున్నాం. పెన్షన్ కొత్త వదలలేదు, కొత్త పెన్షన్ వదలలేదు. నేను వృద్ధ బతలేదు, నాకు రావట్లేదు, మేము పెట్టుకున్నాం. ఇది ఇలాంటి పిల్లకి రావాలి కదా. ఇప్పుడు 9 సంవత్సరాలు వచ్చినాయంటే సదరం కాగితం, ఆధారు అన్ని, రేషన్ కార్డు అన్ని వచ్చినాయి. ఇంకా అలా ఉండే రేషన్ కార్డు మీద ఇద్దరికి చెరుకు 1 కేజీ బియ్యం మాత్రం ఈ మధ్య కాలంలోనే వస్తున్నాయి. అవి ఇంకేళ్ళ చదివారమ్మా? చదివారు అంతే. పెళ్లి చేస్తారు కదా, ఇంకా చదవడానికి లేదా? ఆయన అన్నాడు ఫస్ట్ ఇలా చేస్తే అది ఆగవారం ఇలా ఎత్తుంది పెళ్లి ఇచ్చింది అన్ని ఇలా చేశాడు అని అంటే, అలాంటి వద్దు, నీకు దానిలో నొప్పిమంటావా, గేదెలు మేపుకుంటావా, కొట్టి పెట్టుకుంటావా అలాగ అడిగారు. రేషన్ కార్డు లేదు, ఇంకా వాళ్ళ కార్డు సపరేట్ అవ్వలేదు అన్నారు. ఒకసారి వెళ్తే అయ్యింది. ఇప్పుడు అంటావా చూపిస్తున్నాం, అబ్బాయి సోదరుడు అని చెప్పి ఆయన చూపించాం. ఆయన అలాగ అన్నాడు, చేద్దామమ్మా ఇదిగో వీళ్ళ పేరు రాసుకోండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు అంతే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రూపాయి తిన్నా ఏదో లేదు పిల్లకి. పిలిసి వస్తుందండి, 3 సంవత్సరాల మట్టి రావట్లే. లివ్ పిలిచేటప్పుడు డైలీ వాడతాను, కొనుక్కొస్తాను. అది నెల వచ్చేవాడు 2 సీసాలు అవుతాయి, 1000 రూపాయలు. ఏదన్నా ఉన్నాయి మానం కదా, తగ్గింది రావట్లే. కాకపోతే ఎంఆర్ఐ స్టార్టింగ్ తీపిస్తే పిలిచి ముందు మానేయాలో లేదని మన హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు. ఈ పిల్ల దాంట్లో నిలబడతలేదు. మీ సమస్య అంతా ఒక విధమైన పరిహారం అయితే కనుక వీళ్ళ హస్బెండ్ చూస్తే కనుక ఒక రకమైన మనిషి. నిజంగానే మనిషిని ఏమంటారో మరి ఏంటో కూడా మనకైతే అంచనా లేదు. కానీ ఆయనకు పుట్టిన బిడ్డ ఇలా ఉందని చెప్పి కుటుంబాన్ని వదిలేయడం నిజంగా బాధాకరం. ఇంకా మరి దేవుడు ఉంటారు, ఏదో ఉంటుంది తెలుసుకుంటారు. నేను బాగున్నాను చెప్పి పోషిస్తానండి. మీ తర్వాత ఎలాగమ్మా? ఇప్పుడు తండ్రి చూస్తే ముందు కూడా ఆ తండ్రి అలా చేశాడు, ఈ తండ్రి అలా చేశాడు, తర్వాత ఎలా బతికింది. నిజమే కదా, ఎటు చూసినా సమస్యగానే ఉందండి. ఆడవాళ్ళు ఒకటి అయిపోయారు, మీరు ఏ అండదండగా ఏది లేకుండా. బట్ ఓకేనమ్మా, అండ్ మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా సహాయం అందుతుంది. మీరేం బాధపడద్దు.
అండ్ పిల్ల కూడా మేబీ సంవత్సరంలో మా మాస్టర్ టీవీ తరపు ఇలా వచ్చాం కదా, ఖచ్చితంగా సాయం మీకు అంతదని మేమైతే నమ్ముతున్నాము. నెక్స్ట్ సంవత్సరం నుంచి సంబంధించి ఒక ఆవిడ వచ్చింది హాస్పిటల్లో, అవన్నీ పెట్టమ్మా పెన్షన్ గురించి పాపను అక్కడ వరకు చేర్చి మీకు అయ్యే ఖర్చు మేము పెట్టుకునేది చేద్దాము అని అంటే ఆవిడకి ఒకసారి కదా 2 సార్లు పెట్టామండి ఇక్కడే రెడ్డప్పల నాయుడు ద్వారా. ఎవరో చెప్తే హాస్పిటల్లో ఎందుకులే ఏదో దేవుడు మేలు చేస్తాడు అన్నట్టు చేస్తే ఆవిడ 2-3 సార్లు పెట్టి మళ్ళీ ఫోన్ ఎత్తలేండి అంటే అవతల నుంచి నాకు రావాలి కదమ్మా, రావట్లేదు. అదే చాలా మందికి ఆయన ఏదో సాయం చేస్తున్నారు అయ్యి అని చూస్తుంది పిల్ల. అసలు ఎందుకు వెళ్తలేదు అక్కడ వరకు అనిపిస్తుంది. మేము పెట్టేయి పిల్ల చూసి 2 సంవత్సరాలు పెద్దదైంది, అప్పుడు కూడా చేయాలంటే ఇబ్బందే కదా. లేదమ్మా మీరు ఏం టెన్షన్ బాధపడద్దు. మీ సమస్యని ఇప్పుడు మేము ఖచ్చితంగా చాలా మా మాస్టర్ టీవీ తరపు ప్రేక్షకులు అందరూ ఉన్నారు, ఖచ్చితంగా మీ సమస్యని పెద్దల వరకు ఎత్తుకెళ్తారు, రాజకీయ వరకు ఎత్తుకెళ్తారు. దయచేసి చెప్తున్నాను, అంటే మేబీ ఎవరైతే ఉన్నారో పెద్దలు వాళ్ళందరికీ సపోర్ట్ ఉన్న వాళ్ళు అది ఎలాగన్నా సరే ఏ సహాయం అని అందుకుంటారు, ఈరోజు కాకపోతే లేరు. బట్ ఏ సపోర్ట్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని గుర్తించండి. ఉదాహరణకి శ్యామలనే ఒకసారి, ఎందుకంటే ఇప్పటి నుంచో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటున్నారు, బట్ ఏదైనా సరే ప్రతిఫలం రావట్లేదు అని అంటున్నారు. లేదు, ఖచ్చితంగా మీ వీడియో ఎవరైతే చూస్తున్నారో పెద్దలు కానీ రాజకీయవేత్తలు కానీ ఖచ్చితంగా శ్యామలకి సహాయం చేయండి. సరేనమ్మా, మేము ఖచ్చితంగా మేము సహాయం చేస్తాము. ఇంకా మరి ఖచ్చితంగా నేను ప్లస్ చెప్తున్నాను ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచి మీ పాప స్కూల్కి వెళ్తే ఖచ్చితంగా వెళ్ళాలి. మా సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా మీరు కూడా అమ్మ ఇంకెక్కడితో ఆగొద్దు. ఎలాగో భర్త ఉన్నప్పుడు అది వేరే దారి, ఇప్పుడు ఎలాగో భర్త లేరు, మరి ఆయన మరి సహాయం కోసం మరి ఆయన జీవితం ఎలా ఉంటుంది ఆయన చూసుకున్నాడు కాబట్టి నీ జీవితం ఎలా ఉంటుంది నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు కష్టపడాలి. అండ్ సహాయం అయితే ఒక ఎంతకాలం వస్తుంది, మీ పిల్ల కోసం అయితే వస్తుంది. మీ పిల్ల జీవితాంతం అయితే సహాయం రావు. అయినా మీరు ఖచ్చితంగా ఏదన్నా ఒక వ్యాపారం చేసుకొని సహాయం చేయండి. మీరు బయటికి వెళ్ళి కష్టపడాలి. ఆ పిల్ల కాల్ మీద అట్లా నుంచి ఉంటుంది ఖచ్చితంగా. టీవీ నుంచి వీళ్ళ దగ్గరికి వచ్చాము. అంటే వాళ్ళు మమ్మల్ని హెల్ప్ అవ్వడం జరిగింది. ఇలాగ పాపకి ఇలా అవుతుంది, సో పాపకి ఇలాగ ట్రీట్మెంట్ కోసం అంటే కనుక సో అసలు ఏమవుద్ది, ఆ ట్రీట్మెంట్ అసలు ఎంత ఖర్చు అవుద్ది అనే దానికోసం మీకు కాల్ చేయడం జరిగింది. సో ఆ పాప కోసం మీకు తెలుసా అండి మొత్తం ఆ పాప కండిషన్? అంటే పాప కండిషన్ పూర్తిగా మాకు తెలియదండి, ఆవిడ చెప్తారు. సో మేము చెప్పామంటే ఫస్ట్ పాపని మా దగ్గర కన్సల్టేషన్ కి తీసుకురండి, తీసుకొస్తే ఒకసారి డీటెయిల్డ్ గా తన రిపోర్ట్స్ అన్ని చేస్తే చూసి పాపని కూడా ఒకసారి ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి అసలు కండిషన్ ఎంత వరకు ఉంది, ఫర్దర్ గా ఫిజియో చేస్తే ఎంత వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదంతా ఒకసారి చెక్ చేస్తామని చెప్పామన్నమాట. ఓకే మ్యామ్. అయితే మేబీ మీ క్లాసెస్ కి అసలు వాళ్ళ దగ్గర ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే వాళ్ళు ఇక్కడ మా దగ్గరే ఉంటారా? అంటే మళ్ళీ అక్కడ నుంచి అకామిడేషన్ ఇస్తామండి మేము, అకామిడేషన్ ఇస్తాము. ప్లస్ పర్ డే కి ఒక 3 hours థెరపీ అట్లా ప్రొవైడ్ చేస్తాము. కాకపోతే ఫుడ్ అయితే వాళ్ళే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని మొత్తానికి మంత్ కి 1 lakh అట్లా అవుతుందండి. ఓకే, 1 lakh వరకు అవుతా మేడం. ఓకే, 50,000 వరకు వీళ్ళు అన్నారు. అంటే అకామిడేషన్ కూడా అంటున్నారు కదా మీరు? అంటే అక్కడ ఉండడం చేయడం స్టే కోసం. ఓకే మేడం. అండ్ వాళ్ళైతే కనుక వాళ్ళ పొజిషన్ చాలా కొంచెం లో పొజిషన్ అన్ని, అందుకే సో మా ఛానల్ వరకు వాళ్ళు రావడం జరిగింది. బట్ ఏంటంటే మీ హెల్ప్ కూడా వాళ్ళకి కావాలి. యాజ్ ఇప్పుడు నేను లైవ్ లో కెమెరా ముందు మీతో మాట్లాడుతున్నాను. మీ హెల్ప్ కూడా కావాలి. సో వాళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. ఫ్యూ డేస్ లోనే మేము వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది. అండ్ మా ఛానల్ తరపు కూడా వాళ్ళకి కొన్ని ఫండ్స్ వస్తాయి. బట్ ఏంటంటే మీ హెల్ప్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా కావాలంటే వీ కెన్, అంటే వాళ్ళ సిచ్యువేషన్ ప్రకారం అంటే ఒకసారి మాకు కండిషన్ అదే ఒకసారి వస్తారు మేడం. ఒకసారి ఒక 2-3 రోజులు వస్తారు, అప్పుడే మీకు అర్థమైపోద్ది కదా. దాని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్స్ మనం చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నెంబర్ కూడా మేము తీసుకుంటాం మేడం. ఇఫ్ యూ ఏదన్నా అయినా సరే ఒకసారి నేను మీకు అప్డేట్స్ ఇస్తాను, మీరు మాకు అప్డేట్స్ కూడా ఇచ్చిన పర్లేదు. ఈ రోజు మనం శ్యామల దగ్గర రావడం అయితే జరిగింది.
ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ చిన్నారికి సహాయం చేయండి. ఎందుకంటే కనుక చాలా మందికి చేస్తున్నాము. అదే విధంగా సరే శ్యామల ఒక జీవితాన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడిగేది ఏం లేదు, నా బిడ్డని లేపి స్కూల్కి పంపించండి. అది వెళ్తే కనుక ఖచ్చితంగా నిజంగా చాలా మంది ఆనందపడతారు. ఆడపిల్లకి ఇలాంటి అనారోగ్యం రావడం నిజంగా చాలా బాధాకరం. అండ్ ముందు రోజుల్లో 9 సంవత్సరాల వరకు వచ్చేసినాయి. ముందు రోజుల్లో ఆడపిల్ల జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా మీరు చెప్పారు. ఖచ్చితంగా సహాయం చేసేవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇలాంటి మరి ఎన్నో సహాయం కోసం మా మాస్టర్ టీవీ ఫౌండేషన్, మాస్టర్ టీవీ ఫర్ పీపుల్ ఎప్పటికప్పుడు ముందుగానే మరెన్నో విషయాలు అందజేస్తూ ఉంటుంది. బట్ మేము చేసేది వీడియో మాత్రమే, సహాయం మాత్రం మీ దగ్గర నుంచి అయ్యి ఉండాలి.